అనంతపురం జిల్లా కోడేరు మండలం కోడేరు గ్రామం రైతులు మాట్లాడుతూ కోడేరు మండలం కోడేరు గ్రామంలో గల పొలంలో 461/2 లెటర్లో 2 ఎకరాల 50 సెంట్లు భూమిపైకి 1/25 సెంట్లు కదిరప్ప వెంకటేష్ శివయ్య మేము దాదాపు 60 సంవత్సరాల నుండి సాగులో ఉన్నాం. మాది 1964లో రిజిస్ట్రేషన్ ఉంది. ఈడిగా రామచంద్రప్ప నుండి మా తాతగారు ఓబులేసు చిన్న రామయ్యది కొన్నాము. ఆ భూమి మళ్ళీ 1974లో చిన్న రామయ్యది మా తాతకిచ్చాడు. మా నాన్న కొన్నారు. 1/25 సెంట్లు సాగులో ఉన్నాయి. ఆ భూమి ప్రస్తుతం కోడేరు మండలం కోడేరు గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ అయిన ఓంకార్, వాళ్ళ అన్న కదిరేసు, వాళ్ళ నాన్న వెంకటేషు, అదే విధంగా వారి అన్నతమ్ములు పిల్లలు శ్రీనివాసులు, యోగేంద్ర, వాళ్ళ చిన్నాన్న రమేష్ బాబు మా భూమిలో రాత్రికి రాత్రి చిన్ని చెట్లు నాటి పైప్ లైన్లు వేశారు. మా భూమిలో ఎందుకు నాటారు అని అడగగా మమ్మల్ని విచక్షణ రహితంగా కొట్టారు. వేట కొడవలతో, రాళ్లతో, పైపులతో విచక్షణ రహితంగా కొట్టారని అన్నారు. దౌర్జన్యంగా చెట్లు నాటినారు, భూమిలోకి ఆక్రమించుకుంటున్నారు, కొడుతున్నారు. మాటలతో పని లేదు. సార్ దౌర్జన్యంగా వీళ్ళు 6 మంది 8 మంది వచ్చి చెట్లు నాటి భూమి ఆక్రమణ చేస్తున్నారు. నడుచుకుంటారా? సింగిల్ లోగానా స్క్రిప్ట్? కోడేరు గ్రామం ఇట్లా ఫీల్డ్ అసిస్టెంట్ అనేవాడు అతను మా సాగలేకి వచ్చినాడు. దౌర్జన్యంగా వచ్చి అక్వై చేసుకున్నాకి వచ్చుతున్నాడు. వాడు వాళ్ళు ఫీల్డ్ అసిస్టెంట్, వాళ్ళ అన్న కదిరేషు, వాళ్ళ నాన్న వెంకటేష్, వాళ్ళ సీనాను, వాళ్ళ అన్న వీళ్ళందరూ మమ్మల్ని కొడుతున్నారు సార్. ఈ భూమిలోకి వాళ్ళు మీ పైపులు తీసేస్తంటే కొట్టినారు సార్. మా భూమిలో సర్వే నంబరు 461 2 లెటరు 125 సార్ మాది. తెచ్చి కొట్టినారు సార్ మమ్మల్ని. వాళ్ళు కదిరేసు, ఫీల్డ్ అసిస్టెంట్ ఓంకారు, వెంకటేషు, సీనాను, వాళ్ళు కోడెన్లు లక్ష్మీను, రమేష్ బాబు, వాళ్ళు లింగమయ్య, యోగేంద్ర భూములే మాది యాక్టివేట్ చేసుకుంటున్నారు సార్. వీళ్ళు మా భూమి యాక్టివేట్ కబ్జా చేస్తున్నారు. 120 సార్. మేము 64 నుండి రిజిస్ట్రేషన్ 64 నుండి రిజిస్ట్రేషన్ లో ఉన్నాం సార్. మేము ఇచ్చినాం సార్. పోలీసు వాళ్ళు ఏం వాళ్ళు ఒక్కరే ఉన్నారు సార్. కానిస్టేబుల్ వాళ్ళు ఏం పట్టించుకోవడం లేదు సార్. ఓంకారు రావడంలోనే ఆడమంచి అనుకోకుండా పల్ల కొడుతున్నారు సార్. పైపులు వేసింటే మా దాంట్లో తీసేసే పోయినాము. వచ్చి ఇట్లా వాస్తున్నారు సార్. మా వాళ్ళు మేము ఉండదు ముగ్గురు, వాళ్ళంతా 10 మంది ఉన్నారు. వచ్చి వాస్తున్నారు సార్. దిక్కు తెలియదు సార్. మాకేమైనది అసలు కంపం పట్టిపోయింది సార్. ఆడ అర్జంగా వాళ్ళు మా భూమిలోకి వచ్చి మా భూమి ఎక్కుంటున్నారు సార్. మా భూమి ఎక్కుంటా అంటే మేము పైపులు వేసింటే పైపు తీసేసే పోయినా సార్. నువ్వు రాకూడదు లంజా అంటాడు సార్. పెద్ద మంచి మళ్ళాను అంటారు. కొడుకులు ఏమంటారు, మాట ఎదలకి అంటారు సార్. నన్ను
ఎవరి విధంగా వస్తున్నారు సార్. అప్పుడే వేసింటే అప్పుడే తీసేసినాం పైపులు కానీ మేము మళ్ళీ వేసినారు సార్ వాళ్ళు. కోడేరు మండలము కోడేరు గ్రామం. కోడేరు గ్రామం కల్లా పొలంలో 461 2 లీటర్లు 2 ఎకరాల 50 సెంట్లు భూమి పైకి 1.25 సెంట్లు కదిరప్ప గారు వెంకటేశు శివయ్య మేము దాదాపు 60 సంవత్సరాల నుండి సాగులో ఉన్నాము. మాది 1964లో రిజిస్ట్రేషన్ ఉంది. ఈడగా రామచంద్రపురంతో మా తాతగారైన ఓబులేసు సిండ్రామైది కొన్నారు. ఆ భూమి మళ్ళీ 74లో సిండ్రామైది మా తాతకి ఇచ్చినాడు. మా నాన్నగారు కూడా కొన్నారు. 1.25లో మేము సాగులో 50 ఏళ్ళ నుండి ఉన్నాము. ఆ భూమిని ఇప్పుడు ప్రస్తుతం కూడేరు గ్రామం కూడేరు మండలంలో ఫీల్డ్ అసిస్టెంట్ అయిన ఓంకారు, వాళ్ళ అన్న కదిరేసు, వాళ్ళ నాన్న వెంకటేశు, అదే మాదిరిగా వాళ్ళ అన్నదమ్ముల పిల్లలు శ్రీనివాసులు, యోగేంద్ర, వాళ్ళ చిన్నాన్న రమేష్ బాబు మా భూమిలో రాత్రే ఈ రోజు రాత్రి చీన చెట్లు నాటి 1.25 సెంట్లలో పైప్ లైన్ చేసినారు. ఎందుకు నాటినారు తొలగించండి అని మేము తొలగించే పోయింటే మమ్మల్ని విచక్షణంగా కొట్టినారు. వేడి కొడవలతో రాడ్లతో పైపులతో విచక్షణంగా కొట్టినారు. అది మీడియా వారికి కూడా మేము వీడియో పెడుతున్నాము. అధికారులు కూడా మాకి మంత్రి గారు కూడా సమస్య చెప్పినాము. వాళ్ళు కూడా ఎంఆర్ ఆఫీస్ కి చెప్పినారు. ఎంజాయ్మెంట్ కూడా సర్వే జరిగింది. ఎవరి భూమిలో ఎంత ఉండేది మాకి మంత్రి గారు కూడా స్పందించి చేపించినారు. ఎవరి భూమిలో ఎంత ఉన్నది అది డిక్లేర్ కాకముందునే వీళ్ళు వచ్చి చెట్లు నాటినారు. దీన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి మాకు న్యాయం చేయాలని కోరుకుంటున్నాం. కోర్టులో 2004, 2005లో కూడా ఇది చెల్లదు అని మాకి కోర్టులో కూడా గెలిచినాము. కానీ కోర్టులో ఉన్నా కూడా ఇది వీళ్ళు భూములకి దౌర్జన్యంగా అక్వై చేస్తున్నారు. ఆర్డీఓ కోర్టులో కూడా ఇప్పుడు ఈ కేసు నడుస్తుంది. మాకు న్యాయం చేయాల్సిందిగా